చెప్తున్నాను. ఫ్రంట్ ఎండ్‌కి ఫ్యూచర్ లేదా? ఎవరండి మీరు చెప్పింది అన్నట్లు నన్ను క్వెషన్ చేశారు. అండ్ డెఫినైట్‌లీ ఇక్కడ దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ అనేది ఖచ్చితంగా నేను ఇవ్వాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇండియన్ మార్కెట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ కంపారిటివ్‌లీ ఆల్ అదర్ మార్కెట్స్. యూఎస్ మార్కెట్ వేరే, ఇండియన్ మార్కెట్ వేరే. మనం అక్కడ మార్కెట్‌ని, ఇక్కడ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌ని ఎప్పుడు కంపేర్ చేయొద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే వాళ్ళు మల్టిపుల్ వర్క్స్‌ని ఒకరే చేయాలని ఎప్పుడు అనుకోరు. కానీ మన ఇండియన్స్ ఏంటి అంటే మనకున్న జనాభా ఎక్కువ మంది ఉండడం గాని, పోటీ కాంపిటీషన్ ఎక్కువ మంది ఉండడం గాని, అండ్ ఇక్కడ కార్మిక చట్టాలు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి, ఒక పర్సనే మల్టిపుల్ వర్క్స్ చేయడానికి టైమింగ్ లేకుండా, పర్సనల్ టైమ్ అనేది లేకుండా, ఆ విధంగా వర్క్ చేయాల్సొస్తుంటుంది ఇక్కడ. కానీ అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంటుందంటే, ఒకడు కార్ డ్రైవర్ అంటే కార్ డ్రైవర్ అంతే. ఒకరు ఒకటంటే ఒకటి అంతే. ఇంక వేరే పని ఏది గూడా వాళ్ళేంటి అంటే వాళ్ళు లిమిటెడ్‌గా పెట్టుకుంటారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ జావా తీసుకుంటే, లేకపోతే ఇంకొకటి ఏదన్నా తీసుకుందాం మనం. సేల్స్ ఫోర్స్ తీసుకుందాం. సేల్స్ ఫోర్స్ అంటే సేల్స్ అడ్మిన్ అంటే అడ్మిన్ ఒక్కటే వాళ్ళు చేస్తారు. అంటే అడ్మిన్‌కి వాళ్ళు రిక్రూట్‌మెంట్ చేసుకుంటే అడ్మిన్ మాత్రమే వాడు పని చేస్తాడు. వేరే పని ఏది చేయడు. డెవలప్‌మెంట్ అంటే డెవలప్‌మెంట్ చేస్తాడు. లైట్నింగ్ అంటే లైట్నింగ్ చేస్తాడు. ఎల్ఎఫ్‌డీస్ అంటే ఎల్ఎఫ్‌డీస్ చేస్తాడు. కానీ మన ఇండియాలో ఎలా ఉంటుంది? అడ్మిన్‌తో పాటు డెవలప్‌మెంట్ కూడా నేర్చుకొని ఇంకొకడొస్తాడు. నాకు వాడికంటే ఎక్కువ వాడికంటే అతనికిచ్చే సాలరీ కంటే తక్కువ ఇయ్యండి. నేను అడ్మిన్‌తో పాటు డెవలప్‌మెంట్ కూడా నేర్చుకున్నాను. మీకోసం సదా మీ సేవకు సిద్ధం అని చెప్పి ఇంకొకరొస్తారు. ఇంకొకరొచ్చి ఏం చెప్తారంటే, అడ్మిన్ డెవలప్‌మెంట్ వాడిని కంటే సాలరీ నాకు తక్కువియ్యండి. నేను అడ్మిన్ డెవలప్‌మెంట్‌తో పాటు లైటింగ్ కూడా నాకొచ్చు. మీకు చాలా హెల్ప్ అవుతుందని అంటాడు. ఇంకొకడొస్తాడు. టెస్టింగ్ కూడా వచ్చండి నాకు దీంతో పాటు. దీంతో పాటు ఎల్‌డబ్ల్యూసీ కూడా నాకొచ్చు. వాళ్ళకిచ్చే జీతంలో సగం ఇయ్యండి నాకు నేను పని చేసి పెడతాను. ఎందుకంత టెన్షన్ పడతారన్నట్టు ఇంకోళ్ళొస్తారు. ఇక్కడ తప్పో, ఒప్పో అనేది మనం మాట్లాడుకోవద్దు గానీ ఇక్కడ ఏంటి అంటే మార్కెట్ అలా ఉంది. అండ్ చాలా మంది ఎక్కువ మంది దీనికి సంబంధించిన కాంపిటీషన్ గూడా అలా ఉంటుందిక్కడ. సో, దాన్ని మీరు తప్పు పట్టడానికి గూడా లేదిక్కడ. అయితే దిస్ ఈస్ అప్లికబుల్ టు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గూడా. ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి ఫ్యూచర్ లేదా? అంటే ఇక్కడ నేనేమంటానంటే ఫ్రంట్ ఎండ్‌లో ఓన్లీ అంటే ఆ జాబ్స్ అనేవి ఉంటాయి. కానీ టాప్ లెవెల్‌కి, హై ప్యాకేజెస్‌కి ఎక్కువ మంది వెళ్ళలేరు. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే యావరేజ్‌గా చూసుకుంటే మనం ఫ్రంట్ ఎండ్ అనేది ఫ్యూచర్ ఉందా? లేదా? అనేది ఇక్కడ మనం జస్టిఫై చేయలేము. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే మోస్ట్‌లీ ఏంటి అంటే చాలా తక్కువ అంటే ఆపర్చునిటీస్ ఉంటాయి ఎప్పటికి. ఫ్యూచర్‌లో అసలు ఫ్రంట్ ఎండ్ ఉండదు అనే కాన్సెప్ట్ లేదు. ఎప్పుడు ఉంటుంది. కానీ ఎక్కువ ప్యాకేజెస్ అనేవి తక్కువ మందికొస్తాయి. సో, దీన్ని బట్టి ఫ్రంట్ ఎండ్‌కి ఫ్యూచర్ ఉందా? లేదా? అనేది మీరు డిసైడ్ అవ్వాలి. సో, దీనికి సంబంధించి. సో, నా పరంగా నేనేం చెప్తానంటే యావరేజ్‌గా చూసుకుంటే ఫ్రంట్ ఎండ్‌కి ఫ్యూచర్ ఉంది. కానీ మంచి ఫ్యూచర్, మంచి ప్యాకేజ్‌కి ఎక్కువ మంది రీచ్ కాలేరు కాబట్టి, సో, నేనేమనుకుంటున్నానంటే ఫ్రంట్ ఎండ్‌తో పాటు ఫుల్ స్టాక్ నేర్చుకుంటే మనకి మన కొంతవరకు ఏంది అంటే ఈ కాంపిటీషన్‌ని దాటుకొని మనం ఒక అడుగు ముందు వేసినోళ్ళం అవుతాం అనేది నా ఒపీనియన్. దిస్ ఈస్ ప్యూర్‌లీ మై ఒపీనియన్. అండ్ ఇది అంటే చూస్తా ఉన్నాం. మన మార్కెట్ ఎలా ఉందో మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇలా ఉంటుంది. సో, ఆలోచించండి కోర్స్ నేర్చుకునేటప్పుడు ఇది మనం నేర్చుకుంటే జాబ్ వస్తుందా? లేదా? దాన్ని బట్టే మనం నేర్చుకోవాలి. అండ్ చాలామంది వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్‌గా ఇంకేం చేయాలని అడుగుతున్నారు. సో, యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సెలింగ్. ఇది ఒకసారి ఆలోచించండి. ఓకే. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్.